తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీ జరగనుంది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ లోన్ పై ప్రధానంగా చర్చ జరగనుంది. మెట్రో రైల్ రెండో ఫేజ్ అనుమతులపైన చర్చించనున్నారు. అలాగే ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చ జరగనుంది. 13,600 కోట్ల రూపాయల ఐఆర్ఎఫ్సి లోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై, దీంతో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందనపై కూడా ఆ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా నిధుల విడుదలపై డిస్కషన్ చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన మధిర సభలో 5వ రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు సీఎం రేవంత్. రైతు భరోసా ద్వారా మొత్తం 69 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ రైతు భరోసా నగదును మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్. పాలమూరు రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, ఆపైన వాధా, వెయిన్ గంగా నదులపై 2 బ్యారేజ్ల నిర్మాణంపై కూడా చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై డిస్కస్ చేసి బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టే అంశాలపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి అందుబాటులో ఉన్నారు. చారి, బలరాం, ఈరోజు సచివాలయంలో ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఉదయం 11:30 గంటల తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సచివాలయంలో 6th ఫ్లోర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒకవైపు ఇప్పటికే మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసిన తర్వాత ఏదైతే బ్యాలెన్స్ డబ్బుల చెల్లింపుకు సంబంధించి 13,600 కోట్ల రూపాయలను ఐఆర్ఎఫ్సి కింద రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సితో ఒప్పందం చేసుకుంది. అయితే ఆ ఒప్పందం ప్రకారం రుణానికి సంబంధించిన నిధులను విడుదల చేయాల్సిన ఐఆర్ఎఫ్సి నిధులను విడుదల చేయలేదు. అయితే ఇటు ఆ విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో ఇప్పటికే ఒకవైపు దీనిపైన ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆ నిధుల విడుదలలో జోక్యం చేసుకోవాలి, నిధులను విడుదల చేపించాలి, లోన్ డబ్బులను అంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే దీంతో పాటు మెట్రో 122 కిలోమీటర్లకు సంబంధించిన సెకండ్ ఫేజ్కి సంబంధించిన అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే ఇందులో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించే అవకాశం ఉన్నదని సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇటు ప్రధానమంత్రిని కలవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి, కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. దీంతో పాటు మరొక వైపు రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి ఈ నెల 26వ తేదీన మధిర బహిరంగ సభలో దీనిపైన ఒక ప్రకటన ముఖ్యమంత్రి చేయనున్నారు. అక్కడి నుంచి రైతు భరోసా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినాక 5వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయబోతోంది. 9,000 కోట్ల రూపాయలు 69 లక్షల మంది రైతులకు సంబంధించి మొత్తంగా 9 రోజుల పాటు ఈ నిధులను విడుదల చేయాలని, రైతు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు వానాకాలం ఖరీఫ్ పంటలకు సంబంధించిన పంటల మార్పిడి విధానంపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం అందుతుంది. పంటల మార్పిడికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. దీనిపైన చర్చించి ప్రజలకు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఆ విధంగా ముందుకు వెళ్లే విధంగా ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేసే విధంగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వనుంది. దీనిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా సన్నాలకు సంబంధించి అన్ని రకాలు కాకుండా కేవలం 7 లేదా 9 రకాలను మాత్రమే సన్న బియ్యం సంబంధించి ఆ వంగడాలను మాత్రమే వేయాలని చెప్పేసి కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇక విత్తనాలు, ఎరువులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది బలరాం. దీంతో పాటు మరి కొన్ని అంశాలపైన ఇటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైన కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.